లో ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. 3 రోజులకు సంబంధించి కూడా గడువున్న నేపథ్యంలో కూడా మొత్తంగా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యం. మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ఏం చెప్తారు, జనాలకు ఏం చెప్తారు? ఒకవైపు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తాను. కాంగ్రెస్కి ఎందుకు వేయాలనేది, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇందిరమ్మ రాజ్యాన్ని అందించిన పార్టీ. ముఖ్యంగా హైదరాబాద్ ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టుకొని, ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టుకొని పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు. నేను 2009లో ఐటీ మినిస్టర్గా ఉన్నానప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా తెలంగాణను కూడా ఇవాళ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బస్తీలో ఉన్నది కూడా అంతా తెలంగాణ వాసులే. ఇక్కడ ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు, బీజేపీ మన టీఆర్ఎస్ పార్టీకి దళితుల ముఖ్యమంత్రి, 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం మోసం చేస్తే 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. అందుకనే 2023 డిసెంబర్లో ఇవాళ మా మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. మీకు తెలుసు, అప్పుడే సగం కారు డొక్కు అయిపోయింది. మళ్ళా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా. ఎక్కడైనా చూసినా ప్రపంచంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నోడు ఒక్క సీట్ అన్నా రాదా? మాకు అధికారం లేకున్నా 2018 ఎన్నికల తర్వాత నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా గెలిచిన, ప్రచారం చేయకుండా పార్లమెంట్ మెంబర్ గెలిచిన. ఆయన ముఖ్యమంత్రిగా 2వ సారి అయ్యిండు. 5 ఏళ్ళు అధికారం ఉంటుందని తెలుసు, అయినా కానీ 3 ఎంపీలను గెలిపించిన ప్రజలు. ఇక ఒక్క సీటు, 10 ఏళ్ళు అధికారం ఉండి ఒక్క సీటు గెలవలేదంటేనే నువ్వు ఏం పని చేయలేదు కాబట్టి నేను ఒక్క పార్లమెంట్ సీటు గెలవలేదు. అయినా ప్రజలు అర్థం చేసుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పార్టీ మొత్తం పోయింది, ఒక వార్డు మెంబర్ లేడు మాకు. అయినా సరే ఇవాళ తెలంగాణ కోసం ప్రజలు, పిల్లలు చనిపోతున్నారు. తెలంగాణ హైదరాబాద్కు వచ్చే ఇన్కమ్ హైదరాబాద్లో ఉన్న బస్తీలకు, తెలంగాణ ప్రజలకే చెందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి 2 సార్లు తప్పు చేసినాం అని చెప్పి మనం గెలిపించిండ్రు. ఇవాళ మంత్రులం అందరం, ముఖ్యమంత్రి గారు, మేము ఒక టీం లాగా పనిచేసుకుంటూ అభివృద్ధి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. ఆయనేమో 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, దాన్ని మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వాలి ఆయన. అందుకనే కారుకు ఆయన డోజర్ అంటుడు. ఒకటే చెప్తా బుల్డోజర్ గురించి. బుల్డోజర్ ధరణి పేరు మీద మీ టీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ భూములు కబ్జాలు కట్టి రేకుల చెట్లు వేస్తే కూలగొడుతుంది తప్ప పేదవాని కోసం కాదు. పేదవాని ఇంటికి జోలికి ఎక్కడ పోరు. ఈరోజు ఆయన అంటాడు, మీకు డోజర్ కావాలి, నాకు కారు కావాలి. కారు ఉంటే కదా వచ్చేది. 23 ఎలక్షన్లు పోయింది, 24 ఎలక్షన్లకు గుండు సున్నా వచ్చింది. ఇంకా కారు ఎక్కడిది? కారు అనేదే లేదు ఇక్కడ. కేటీఆర్ సవాల్ విసురుతుందో, సత్తా ఎవరిదో చెత్త ఎవరిదో తెలుసుకుందాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ జూబ్లీస్కి ఏం చేయలేదు, 10 ఏళ్ళు మేము చేసిన నివేదిక నిన్న విడుదల చేసి ఒకసారి వచ్చి ఇక్కడ జూబ్లీస్ ప్రజలను అడగమని చెప్పి, ఏం చేసినా ఒకటి చూపించమని చెప్పి మేము వచ్చినాక ఇవాళ 40 కోట్ల వర్కులు నడుస్తున్నాయి. ఇంకా 400 కోట్ల ప్రపోజల్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ మాజీ కార్పొరేటర్ భవాన్ శంకర్ గారు కానీ, కార్పొరేటర్ కానీ, అందరు నాయకులు ఎక్కడెక్కడ సమస్యలు, కరెంటు తీగలు ఇళ్ళ మీద పోయి ఎంతోమంది చనిపోతే కనీసం తీగలు కూడా తీయలే 10 ఏళ్ళల్లో. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే డబ్బులు లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిగులు బడ్జెట్ ఉంటే ఎందుకు ఇవన్నీ చేయలేదు? ఇవాళ మాకే అవన్నీ చేసి ఇవాళ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు కదా. నేను 35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీగా ఉన్న, తెలంగాణ మొత్తం తిరుగుతున్నా. 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటా ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళ ముఖాలలో ఇలా ఊళ్ళకి పోగానే, సార్ ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షలు వచ్చింది సార్ నాకని గర్వంగా చెప్తున్నాను. ఆ ఇల్లు ఎందుకు కట్టగలే? 10 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డు ఎందుకు వెళ్ళి? దీనికి సమాధానం చెప్పు కేటీఆర్. ఫస్ట్ దానికి సమాధానం చెప్పి మాట్లాడు. నువ్వు ఊకనే మాటలతో బతికిన తప్ప ఎప్పుడు మాటలతో ప్రజలు నమ్మరు. మీరు చూడండి రిజల్ట్ 14వ తారీఖు రోజు 30 నుంచి 50,000 మెజార్టీ వస్తున్నది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళంతా ఆ సెంటిమెంట్ పనిచేస్తే కంటోన్మెంట్లో పనిచేస్తున్నాయి కదా సెంటిమెంటు. అంతేందుకు పీజేఆర్ గారు హైదరాబాదే కాదు తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం పోరాటం చేసిన నాయకుడు చనిపోతే హార్ట్అటాక్తో 59 ఏళ్ళకే క్యాండిడేట్ పెట్టొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా డ్రాప్ చేసుకుంటే, ఇదే కేసీఆర్ గారు ఇంటికి పోయి వాళ్ళ భార్య పిల్లలు బతులాడితే కూడా ఇంటికి బయటికి రాలేదు, పోటీ పెట్టిండు. అందుకని సెంటిమెంట్ చూసాల్సిస్తలేరు. ఇక్కడ అభివృద్ధి చూస్తున్నాం. జనాలు రాగానే తప్పకుండా వేస్తామని మేము అడగకముందే ఓటేయండి అని అంటే, అడగకముందే మేము వేస్తున్నాం, మేము కాంగ్రెస్కి అని చెప్తున్నాం. అందుకనే అంత ఖచ్చితంగా 30 నుంచి 50,000 మెజార్టీని
ఎందుకు చెప్తున్నా అంటే 10 ఎలక్షన్లు నడిపినావా, 7 సార్లు పోటీ చేసిన, నేను 6 సార్లు గెలిచిన. ప్రజల నాడి చూస్తే వాళ్ళ ముఖం చూస్తే అర్థం కాదా? తప్పకుండా మేము గెలుస్తున్నాము. ఇదే కాదు, మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీకి రుణం తీసుకోవాలని మొన్న గెలిపించున్నాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళల్లో కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. రైట్. ప్రధానంగా జూబ్లీహిల్స్లకు సంబంధించి కూడా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నోచుకోలేదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 400లకు సంబంధించి కూడా ఆ పనులకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక వచ్చే 5 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తా అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా ప్రజలంతా కూడా ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళే స్వయంగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తామని కూడా చెప్తున్నట్టుగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏ న్యూస్, జూబ్లీహిల్స్.